హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై జీపీ అమ్మ ఛానల్. ఈరోజు వీడియో ఏమనగా మామిడికాయ ఊరగాయ పచ్చడి. దీనికోసం మామిడి పండ్లను నీళ్ళలో శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా చేసి ఒక ప్లేట్లో ఆరనివ్వాలి. కావాల్సిన పదార్థములు: మెంతులు, ఆవాలు, కారం, ఉప్పు, పసుపు. ఆవాలు, మెంతులు ఒక కడాయి స్టవ్ పైన స్లిమ్లో పెట్టుకొని మెంతులు, ఆవాలు వేసి ఇలా చూపించిన విధంగా దోరగా వేయించుకోవాలి. గ్యాస్ స్టవ్ స్లిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఆవాలు, మెంతులు ఒక మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పౌడర్లాగా చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్గా చేసుకొని పెట్టుకోవాలి. తగినంత నూనె వేసుకోవాలి. ఇలా చూపించిన విధముగా జారీలో అయినా ఇలా ఒక బకెట్లో అయినా ఇలా మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా అన్ని మామిడికాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఉప్పు తగినంత మోతాదులో వేసుకోవాలి. పసుపు తగినంత మోతాదులో వేసుకోవాలి. ఇలా చూపించిన విధముగా ముక్కలకు పసుపు, ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చూపించిన విధముగా మీకు తగినంత కారం వేసుకోవాలి. రుచికి తగ్గినట్టు మీకు కావలసిన విధముగా కారం వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన మిశ్రమం బాగా కలుపుకోవాలి. మనం మిక్సీలో ఆవాలు, మెంతులు వేయించుకున్న పౌడర్ని ఇలా వేసుకోవాలి. ఇలా అన్నీ వేయించుకున్న ముక్కలకు నూనె వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ ఉప్పు, కారం, పసుపు, మెంతులు, ఆవాలు పౌడర్, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ మనం వేసి కలుపు పెట్టుకున్న మామిడికాయ ఊరగాయ 3 రోజులు ఊరనివ్వాలి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.